బైంసా మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పీఠం దక్కాలంటే స్వతంత్రులే కీలకమవుతున్నారు. అయితే తమకే చైర్మన్ గిరి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోరు ఏదైతే ఉందో అది రసవత్తరంగా మారింది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉండగా అందులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా బైంసా మున్సిపాలిటీకి సంబంధించి ఎంఐఎం అదేవిధంగా ఇండిపెండెంట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. బెల్లంపల్లిలో సైతం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య పోరు ఉంది. ఇక్కడ నువ్వా నేనా అనే తరహాలో ఎవరు వేయటం కైవసం చేసుకుంటారనే ఆసక్తికరంగా మారింది. ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బైంసా విషయానికి వస్తే ఎంఐఎంకి సంబంధించిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ఎవరైతే ఎంఐఎం అక్కడ లోకల్ లీడర్లను విభేదించి ప్రత్యేకంగా పోటీ చేసిన ఇండిపెండెంట్లు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు కనుక మద్దతు ఇస్తే ఎంఐఎంకు ఆ పీఠం దక్కుతుంది. కానీ ఎంఐఎం అదేవిధంగా బీజేపీ రెబల్స్ 7 వీళ్ళు ఇద్దరు మొత్తం 9 మందితో పాటు బీజేపీకి సైతం సపోర్ట్ చేస్తే ఇండిపెండెంట్లే ఇక్కడ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు సైతం వేస్తున్న నేపథ్యంలో ఎంఐఎం ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని కోల్పోవద్దని ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆదిలాబాద్లో సైతం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఆసిఫాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైటే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుంటే ఎక్సాఫిషియోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఇక కాగజ్నగర్లో సైతం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొన్న సిచ్యువేషన్ అవుతుంది. బీఆర్ఎస్కు కొంచెం ఎక్కువ స్థానాలు ఉన్నాయి. అయితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ విషయానికి వస్తే బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో ఇండిపెండెంట్లు అదేవిధంగా కూటమి కాంగ్రెస్ కలిసి ఇక్కడ పీఠాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి 6 హంగు ఉన్న మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఎవరికి పీఠం దక్కుతుందనే ఈ తేలిపోనుంది. అక్షయ. రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ.